హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ శుక్రవారం రోజు మీకు మంచి స్వీట్ని చూపించబోతున్నానండి. ఈ స్వీటు చాలా హెల్దీ కూడాను, చాలా బాగుంటుంది కూడా. రుచిలోను ఆరోగ్యంలోనూ ఎక్కడా కూడా తీసిపోదు ఈ స్వీటు. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి పెట్టి మనం కూడా ప్రసాదంగా స్వీకరిద్దాం. రండి మరి ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ కోసం నేనైతే ఒక 2 క్యారెట్లను తీసుకున్నానండి. అలాగే ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యాన్ని కూడా 1 గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 క్యారెట్లని చక్కగా చెక్కు తీసేసి తురుముకోవాలండి. చక్కగా మొత్తం తురిమేయాలన్నమాట. గ్రేటర్తో ఇలా చక్కగా తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి కుక్కర్లో ఒక 2-3 విజిల్లు వచ్చేటట్టు ఉడికించుకోవాలి. ఇవి చిన్న సగ్గుబియ్యమే కాబట్టి ఒక 2 విజిల్లు అయితే సరిపోతుందండి. చక్కగా ఉడికిపోతాయి. 1 గంట ముందు నానబెట్టుకుంటే ఉడకడం చాలా ఈజీగా ఉడికిపోతుంది. సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత దాంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలండి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. జీడిపప్పు ఎప్పుడూ మాడిపోకూడదండి, జస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించాలి, అంతే. ఇలాగా అంతేనండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్నాం చూడండి క్యారెట్, ఆ క్యారెట్ తురుముని ఆ నెయ్యిలో వేసి చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అసలు క్యారెట్ మనం పచ్చిది తింటాం కదండి, పచ్చిది కన్నా మనం ఉడికించుకొని తింటేనే ఎక్కువ విటమిన్స్ మన బాడీలో చేరుతాయట. ఇప్పుడు ఇంకో పక్క నేను పాలుని వేడి చేసుకుంటున్నాను. అటు సైడ్ పాలు పెట్టి ఇటు సైడ్ ఏమో పాయసం కోసం సిద్ధం చేసుకుంటున్నానండి. చక్కగా పచ్చివాసన పోయింది, బాగా వేగిపోయిందండి ఈ తురుము. ఇప్పుడు దాంట్లోని మనం ఉడికించుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యము ఈ వేయించిన క్యారెట్ తురుము కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా ఒకసారి ఉడికించుకోవాలండి క్యారెట్ని. చక్కగా ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి ఉడికిపోవడం కూడా ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు నా దగ్గర ఈ సన్న సేవ్ ఉంటుందండి. ఇది ఎక్కువ శాతము రంజాన్ సమయంలో ఖీర్ కోసం ముస్లిమ్స్ ఎక్కువ వాడుతుంటారు. ఇది నా దగ్గర ఉందన్నమాట. ఇది కూడా కొంచెం వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. సగ్గుబియ్యము నెక్స్ట్ క్యారెట్ కూడా సరిపోతుంది, కానీ నా దగ్గర ఉందని చెప్పేసి కొంచెం వేసానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి. అది జస్ట్ ఆప్షనల్ అంతే. ఇప్పుడు అది కూడా ఉడికిపోయేటట్టు బాగా కలుపుకున్నాను. ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి స్వీట్కి సరిపడా. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే క్యారెట్ ఆల్రెడీ కొంచెం స్వీట్గానే ఉంటుంది, చూసుకొని వేసుకోండి మీకు ఎంత స్వీట్ నచ్చితే అంత. ఇప్పుడు స్వీట్ వేసుకున్న తర్వాత ఆ బెల్లం అంతా బాగా కరిగిపోవాలి. చూడండి, అసలు ఇక్కడ ఎక్కడైనా అన్హెల్దీ ఏమీ లేదండి, అంత హెల్దీ ఫుడ్డేని. ఇప్పుడు అన్నీ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు పాయసాన్ని చల్లారబెట్టుకోవాలి. నేను ఇలాచీ వేయడం మర్చిపోయానండి. ఈ వేడి మీద వేయాలి, కానీ నేను వేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇలాచీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు పోసుకోవాలండి. పాలు పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అసలు ఈ పాయసం చేస్తే అసలు మీరు ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. అసలు ఒకసారి చేసుకుంటే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట, అంత బాగుంటుంది. నెక్స్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అందుకనే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాలు మన ఇష్టం అండి, మీకు ఎక్కువ పాలు కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ పాలతో కూడా అవుతుందండి. మొత్తం లీటర్లు పోసే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంతా ఉడికిపోయి ఉంటుంది. మనం లాస్ట్లో పాలు మనకు నచ్చినన్ని వేసుకుంటాం అన్నమాట. పాలు వేసుకున్న తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి.
చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. పాయసం రెడీ అయిపోయిందండి. నేను దేవుడి దగ్గర మాత్రం చిన్న ఇత్తడి గిన్నెతో పెట్టాను. గాజు గిన్నెతో దేవుడి దగ్గర పెట్టకూడదు అంటారు కదా మనం వాడిన దాంట్లో, అందుకని దేవుడికి మాత్రం ఇత్తడి గిన్నెలో పెట్టానన్నమాట. ఇంకోండి అమ్మవారికి చక్కగా మందార పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.